అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 11వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. వెళ్తే కనుక ఆ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను చూసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో కార్యదక్షత కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో కష్ట స్వభావం కలిగిన వారు, శ్రమకు తగిన ఫలితం మాత్రమే ఆశిస్తారు. ఎవరిని ఎటువంటి రూపాయి కూడా ఆర్జించరు. వీరికి మాత్రం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వీరి యొక్క సమయం కాస్త అనుకూలతలు ప్రతికూలతలు ఈ విధంగా ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక వ్యక్తి నుంచి మీకు ఒక సన్నిహితంగా ఉన్నటువంటి ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే అవకాశం కూడా మరింతగా కనబడుతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోయే ఒక శుభవార్తకు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్యకు తగిన పరిష్కారానికి కూడా సూచనగా అయితే ఉంటుంది. మీకు ఉద్యోగం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, దూరమైనటువంటి ఒక బంధం దగ్గరగా అయ్యే సంకేతాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మీ సమయంలో ఆత్మవిశ్వాసం మరింత మెరుగుపడుతుంది. మీరు తీసుకున్న ఒక సరైన నిర్ణయం మీరు కరెక్ట్దని మీరు కరెక్ట్గా సలహాలు ఇస్తున్నారని చెప్పి ఆ మహిళ చెప్పే విధంగా అయితే ఉంటుంది. రాత్రి సమయానికి అంతా చాలా రోజంతా కూడా మీ భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాల గురించి, జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ గడపబోతున్నారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయం గడిపే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత కూడా చాలా పెంపుదగా ఉంటుంది. మీరు తెలుసుకోబోయే విషయాలన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా విన్నట్టయితే మాత్రం రేపటి రోజున మీకు చాలా అదృష్టం అయితే మీకు కలగబోతుంది. రేపటి రోజున మీరు దైవారాధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా ప్రశాంతమైన వాతావరణము, అలాగే ప్రశాంతత మనసు కూడా చాలా చక్కగా లభిస్తుంది. ఈ యొక్క రాశిగల వారు రూపలావణ్యం చక్కగా ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క మనసు చాలా సున్నితమైనది. మాట గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను ఒక మాట మీద చక్కగా అయితే నిలబడుతున్న వ్యక్తిత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తులు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా సలహా సూచనలు కూడా చాలా దిట్టగా ఇస్తూ ఉంటారు. వీరు ఆలోచించి తీసుకోబోయే తగిన నిర్ణయాలు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా అయితే ఉంటాయి. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎంతో అనుకూలమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. వీరికి ఫోన్ ద్వారా ఒక స్త్రీ చెప్పే ఒక వార్త ద్వారా ఈ యొక్క రాశిగల వారు మాత్రం చాలా చక్కగా మంచిగా కలిసి రాబోతుంది. రేపటి రోజున వీరికి నలుపు రంగు, అలాగే నీలం రంగు చాలా చక్కగా అయితే కలిసి రాబోతుంది. వాయువ్య దిక్కు వైపు మీరు చేసే పనులన్నీ కూడా అనుకూలతను రాబోతున్నాయి. అలాగే దక్షిణ దిక్కు ప్రయాణంకి అంతా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఓం శం శనీశ్వరాయ నమః అనే 108 సార్లు జపిస్తూ ఉండడం ద్వారా, నల్లని వస్త్రాలను దానం చేయడం ద్వారా, హనుమంతుని యొక్క దర్శనం చేసుకోవడం, అలాగే శుభరంగులు మీరు నీలం దుస్తులు ధరించడం ఎంతో మీకు మంచి జరుగుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం నవగ్రహారాధన చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. నల్ల నువ్వులతో దీపారాధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులను కూడా మీరు గ్రహిస్తారు. గ్రహస్థితుల యొక్క అనుకూలత వల్ల మీకు వాటి గురించి జరిగే మంచి అవకాశాలు కూడా వ్యవహరించడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి రంగులు, అలాగే మీకు అనుకూలమైన సంఖ్యలు కూడా మీకు ఉద్యోగస్తులకి, ఉన్నతాధికారులకి చాలా ప్రశంసలు వచ్చే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీ పనులన్నీ సజావుగా పూర్తయ్యే విధంగా ఉండబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు కాంట్రాక్టులు, టెండర్లు, అధికారికంగా కల్పించే వ్యవహారాల అనుకూలత కనబడుతుంది. వ్యాపార రంగంలో నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు కావడం, కొత్త ఒప్పందాలకు కలిగే అవకాశాలు చాలా విధంగా ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు పోటీ పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క రంగాల వారికి, కళారంగంలో వారికి, నాయకత్వ రంగంలో వారికి, రాజకీయ రంగంలో వారికి చాలా అనుకూలమైన పదోన్నతులు కూడా రాబోతున్నాయి. నలుగురిలో చాలా పదోన్నతి రాబోతుంది. గౌరవ మర్యాదలు పెంపొందబోతున్నాయి. కీర్తి ప్రతిష్టలు కూడా వీరికి ఆకాశాన్ని అంటే విధంగా అయితే ఉన్నాయి. ఈ యొక్క భాగస్వామి వారికి, వ్యాపారం చేసేవారికి కాస్త ముఖ్యమైనటువంటి ఒప్పందాలను ఒక్కసారిగా పూర్తిగా పరిశీలించడం ద్వారా, కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొనుగోలు అమ్మకాల విషయాల్లో
తొందరపడడం ఎంతైనా మంచిది కాదు. అప్పులు మరియు ఆర్థిక విషయాలను ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ అస్సలు మంచిది కాదు. షేర్ మార్కెట్స్ వంటివి రిస్క్ పెట్టుబడులు పెట్టడం కూడా భారీ నష్టాలకు దారితీసే విధంగా అయితే ఉండబోతుంది. న్యాయపరంగా వ్యవహారాలన్నీ కోర్టు కేసులు, వివాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో సహనం పాటించడం చాలా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి ప్రత్యేకంగా సూచన ఏంటంటే గనక రేపటి రోజున వీరు ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యదేవునికి ఆర్ఘ్యం సమర్పించి హనుమంతుని దర్శించడం, నల్ల నువ్వులు లేదా మినుములు దానం చేయడం, కోపాన్ని నియంత్రించుకోవడం ఇటువంటివన్నీ చేయాలి. సమస్యలకు సులభంగా పరిష్కార మార్గాలు మీకు తప్పకుండా లభిస్తాయి. మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం ఏదైతే ఉందో, ఒక సందేశం ఏదైతే ఉందో, మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ మనసులో కొంత ఆశలను నింపేటువంటి అవకాశం, కొత్త ఆశలను గతంలో మీరు ఒక విషయం గురించి ఆలోచించి ఉంటున్నప్పుడు ఆ పని ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు దాని ద్వారా మనకి స్పందన వస్తుందనే ప్రశ్నలు మీ మనసులో కలిచివేస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోయే ఒక కొత్త సమాచారం మీ యొక్క ఆలోచనలు దిశను మార్చే విధంగా అవకాశాలు కనబడుతున్నాయి. మీకు ఫలితాన్ని చెప్పబోతున్న ఆ స్త్రీ ఎవరంటే కనుక తప్పనిసరిగా మీకు ప్రేమ సంబంధం కలిగి ఉన్న ఒక స్త్రీ కావాల్సిన అవసరమే లేదు. అది ఆమె మీ సోదరి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, మీ జీవితాన్ని పంచుకునే మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ ఉద్యోగంలో పాల్గొంచుకునే సహోద్యోగి కూడా కావచ్చు, సరికొత్త పరిణామాలు కూడా కావచ్చు. ఒక మాట చెప్పే, ఒక సలహా చెప్పే విధంగా ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చే సమాచారం మీ జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రేరేపించబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా సూచించిన ఒక పెండింగ్లో ఉన్న పని ఏదైనా కావచ్చు, దాని ద్వారా ఒక మంచి శుభవార్త అయితే తప్పకుండా మీరు అందుకుని తీరుతారు. చిన్నపాటి మనస్పర్ధలు కూడా తొలగిపోబోతున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మంచి స్పందన కోసం ఆర్థికంగా కొంత ఊరట కలిగేలా సమాచారం కూడా అందించబోతున్నారు. మరి అటువంటి భారీ మార్పులు ఏ విధంగా ఉంటున్నాయంటే కనుక మీకు అనేక రకాలుగా ఒక నిర్ణయం తీసుకునే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు, సలహాలు, సూచనలు మీకు చాలా బాగా మెండుగా అయితే ఉపయోగపడతాయి. పరిష్కారాలు కనుగొనడం ఇవన్నీ కూడా మీ జీవితంలో సరికొత్త మార్పులకు సంకేతాలుగా అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీకు వచ్చే సమాచారాలు ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, సలహాల రూపంలో కావచ్చు, అసలు నిర్లక్ష్యం చేసుకోవద్దు. అటువంటి నిర్ణయాలు తొందరపడి మీరు కొట్టివేయవద్దు. ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున సూర్యభగవాన్ని మీరు దర్శించుకొని ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 27 సార్లు తప్పకుండా జపించుకోవాలి. రేపటి రోజున హనుమంతుల వారి యొక్క దర్శనం చేసుకోవడం, పక్షులకు అలాగే మూగజీవాలకు ఆహార దానం, పానీయ దానం చేయడం, నల్లని కుక్కలకు కూడా మీరు ఆహారాన్ని అందించడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. హనుమంతుని అనుగ్రహం పొందడం వల్ల మీకు కలగబోయే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. ఉదయం చేయవలసిన పూజా పరిహారాలు: ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కు వైపు నిలబడి సూర్యభగవానునికి రాగి పాత్రలో నీటిని సమర్పించాలి. తప్పకుండా మీరు నీటిలో ఎర్రని లేదా తెల్లని పుష్పాలను వేసి సూర్యభగవానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం, నవగ్రహారాధన చేసుకోవడం, రావి చెట్టు కింద దీపారాధన చేసుకోవడం అటువంటివన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను అయితే చేకూరుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏర్పడే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. దైవంపై ఎక్కువ నమ్మకం పెట్టడం ద్వారా దైవం యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. కులదేవత ఆరాధన అస్సలు విస్మరించవద్దు. తప్పకుండా కులదేవత ఆరాధన కూడా చేస్తూ ఉండడం చాలా మంచిది. ముందుగా కులదేవత ఆరాధన చేసిన తర్వాత మీరు నిత్య దీపారాధన, అలాగే ఉదయం సాయంత్రం తులసి కొట్ట దగ్గర ఆరాధన, దీపారాధన చేసుకోవడం, అగరబత్తులు వెలిగించడం, నైవేద్యం సమర్పించడం ఇటువంటివన్నీ తూచా తప్పకుండా నిర్వహించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.